ఏ ఏజ్ వారికైనా ఈ హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. చాలా రకాల కారణాలు ఉన్నాయి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవి ముఖ్యం. దీంట్లో కూడా షుగర్ అనేది చాలా ముఖ్యం. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు 30 సంవత్సరాల నుంచే చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మన అలవాట్లు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కూడా విపరీతంగా విచ్చలవిడిగా ప్రతి ఒక్కరికి అలవాటు చేసుకుంటున్నారు. నెక్స్ట్ మనకొచ్చే జెనెటిక్స్ మన వంశపారపరంగా వచ్చేది కూడా అంటే ఎక్కడైనా ఫ్యామిలీలో 65 సంవత్సరాల లోపు మగవారికి గానీ, 55 సంవత్సరాల లోపు ఆడవారికి గానీ హార్ట్ అటాక్ వచ్చి ఉంటే, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మన జీవన శైలిలో మార్పులు అంటే పని తక్కువైపోవడము, ఎక్కువసేపు కూర్చొని ఉండటము, ఆహార అలవాట్లు మారిపోవడం అంటే ఎక్కువ బయట ఫుడ్ తీసుకోవడము, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోవడము, అలాగే నిద్ర సరిగా లేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడము, పొల్యూషన్ పెరగడము. సో ఇవన్నీ కూడా కారణాలు. అంటే యంగ్ ఏజ్‌లో రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి వీటినన్నిటికీ దూరంగా ఎంతవరకు వీలైతే చెడు కారణాలు ఉంటాయో దానికి అన్నీ అవాయిడ్ చేసుకునే విధంగా లేదంటే తగ్గించుకునే విధంగా మనము పాటిస్తే మనం ఈ హార్ట్ అటాక్ రిస్క్‌ననేది 30, 40 సంవత్సరాలకు రాకుండా ఏ 60, 70 సంవత్సరాలకో వచ్చే అవకాశం ఉంటుంది.